Namaste, welcome to Wire News. The news sponsored by Wire Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎన్ సూరవరం గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బీవీఎంఐ రూప ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తుని మండల టీడీపీ అధ్యక్షులు చింతమనేని అబ్బాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, బూట్లు, మెరుగైన ఆహారం అందిస్తున్నారన్నారు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనిషికి 13,000 చొప్పున తల్లి అకౌంట్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదివించి అప్పుల పాలవుతున్నారని, ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లల్ని పంపించి మంచి విద్యాభ్యాసాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఈ రోజు మన ఎన్సూరవరం గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో మన మెగా పేరెంట్స్ డే, అలాగే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి 2 కార్యక్రమాలు కింద పెట్టడం, మరి 2 సంవత్సరాల్లో కూడా ఇది 4వ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అలాగే మన సచివాలయ ఉద్యోగస్తులకు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన హై స్కూల్లో 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మరి అలాగే హెచ్ఎం గారు చాలా చక్కగా చదువులోనే కాకుండా పిల్లల ఆటపాటల్లో కానీ మరి చాలా ప్రోగ్రామ్స్లో కానీ ఎంతో మన హై స్కూల్ ముందుండేలాగా, మన హై స్కూల్కి మంచి పేరు వచ్చే విధంగా ఎప్పుడు కూడా ఎంతో చక్కటి కార్యక్రమాలు చెప్తూ మన స్కూల్కి మంచి పేరు తీసుకురావడం, మన ఊరికి మంచి పేరు తీసుకురావడం కూడా జరుగుతుంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్లో కూడా మరి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలై ఉండి కూడా తల్లిదండ్రులు చదివించుకోలేకపోవడం, ఫీజులు కట్టలేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదు. అన్నీ కూడా పిల్లలకి మంచి సదుపాయాలు కల్పించాలి. గ్రామాల్లో కూడా అన్ని సదుపాయాలు హై స్కూల్స్లో కల్పించినట్లయితే స్కూల్స్లో కానీ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, అలాగే బుక్స్ కానీ, పెన్నులు కానీ అన్నీ కూడా ఉచితంగా ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించాలి, విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ మన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్ పెట్టిన కార్యక్రమాలని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎట్టి పరిధిలో ఉపయోగించుకొని మన హై స్కూల్స్ ఎలాగైతే మనం అభివృద్ధి పరుచుకున్నామో అలాగే మన పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ పంపించకుండా మన గ్రామంలో ఉన్నటువంటి 13 మంది టీచర్స్ తోటి ఉన్నటువంటి ఇంత పచ్చటి వాతావరణంలో ఉన్నటువంటి మన హై స్కూల్ మనం ఇక్కడ నిలబెట్టుకున్నట్లంటే మీరు ఇందులో సహకరించవలసింది ఏంటంటే మీ పిల్లలను ఇక్కడ జాయిన్ చేయాలి. ప్రైవేట్ స్కూల్స్లో బస్సుల మీద పంపించకుండా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మనం పంపించినట్లయితే మన స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది. దీనివల్ల ఒక ప్రమాదం ఉంది. పిల్లల్ని ఎప్పుడైతే మన స్కూల్కి పంపించలేదో ఇక్కడ టీచర్స్ని గవర్నమెంట్ కొద్దిగా తగ్గించేస్తుంది. లాస్ట్కి పిల్లలు ఇంకా బాగా తక్కువ అయితే ఈ స్కూల్ మూసేసి పక్క స్కూల్కి పంపించడం జరుగుతుంది. అంటే మన దగ్గర సౌండ్ తగ్గించమ కొద్దిగా మన దగ్గర ఉన్నంత సేపు దాని వాల్యూ మనకు కనిపించదు.
వేగం ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు తెలుస్తుంది దాని తాలూకు విలువ. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకుండా మన స్కూల్ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన గ్రామస్తులపైన, పిల్లల తల్లిదండ్రులపైన ముఖ్యంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎందువల్లంటే మన హై స్కూల్లో గతంలోకి భిన్నంగా ఇంగ్లీష్ టీచర్స్ కానీ, సైన్స్ టీచర్స్ కానీ, సోషల్ టీచర్స్ కానీ, తెలుగు టీచర్స్ కానీ, అలాగే లెక్కల టీచర్స్ కానీ అందరూ కూడా ప్రతి సబ్జెక్టుకి ఎంతో నైపుణ్యం చెందినటువంటి, ఎంతో కష్టపడి చదివి వాళ్ళు టీచర్ ఉద్యోగం సంపాదించుకొని ఇక్కడికి గవర్నమెంట్ ఇక్కడ అపాయింట్మెంట్ ఇస్తే ఇక్కడికి వచ్చారు. చాలా స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే ఇంటర్ సెకండ్ డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంకా డిగ్రీ కూడా పూర్తవని వాళ్ళు టీచర్స్గా ఉంటుంటారు. మనకి ఆ స్కూల్స్ ఏదో దూరంగా ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ఏదో చెప్పేస్తున్నారని అనుకుంటారు, కానీ మన ముందుకు ఇక్కడికి రావడం వలన ఇక్కడే అసలైన నైపుణ్యత చెందిన టీచర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. వారిని ఉపయోగించుకొని మన స్కూల్లో ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే మన స్కూల్లో సుమారు 256 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ స్కూల్లో. ఇప్పుడే హెచ్ఎంగా చెప్పారు. ఈ 256 మందికి కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ బ్యాగులు కానీ, ఈ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ పిల్లవాడికి ఏదైతే కావాలో, ఆడపిల్లలకు కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ ఇవ్వడమే కాకుండా, విద్యకు సంబంధించిన అవసరాలు ఇవ్వడమే కాకుండా అదనంగా కూడా మరలా గవర్నమెంట్ కూడా సంవత్సరానికి 13,000 రూపాయల చొప్పుని ఆ ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 13,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ రోజున మన గ్రామానికి వచ్చి చూసుకుంటే మన స్కూల్ నుంచి 256 మంది పిల్లలు ఉన్నారు. ఈ 256 మంది పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున చూస్తే 32,05,000 రూపాయలు మన గ్రామంలో ఉన్నటువంటి, మన హై స్కూల్లో ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ పిల్లలకు సంవత్సరానికి 32,05,000 రూపాయలు గవర్నమెంట్ డైరెక్ట్గా మీ తల్లుల ఖాతాల్లో వేస్తుందంటే అది గొప్ప ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. దీనిని ఉపయోగించుకోవాలి. అలాగే విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఈ రోజున ప్రతి స్కూల్కి వెళ్ళడం, ఆకస్మిక తనిఖీ చేయడం, మధ్యాహ్న భోజన పథకం ఎలా పెడుతున్నారు, గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారంగా పెడుతున్నారా లేదా అని కూడా ఆకస్మిక పర్యటన చేస్తున్నారు. అలాగే ఆకస్మికంగా తనిఖీ చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు డైరెక్ట్గా వెళ్ళి ఆ పిల్లలతో పాటు ఆ మధ్యాహ్నం భోజనం ఏదైతే హై స్కూల్లో తయారు చేశారో ఆ భోజనాలు కూడా వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజు కూడా ఈ పేరెంట్స్ మీటింగ్ నాడు మీరు, పిల్లలు, ఉపాధ్యాయులు, నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఈ భోజనం కూడా చేయాలన్న ఉద్దేశంతో మనందరం కూడా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ కలిసి ఉండాలి. స్కూల్స్ గురించి కూడా తెలుసుకోవాలి, మన పిల్లల గురించి కూడా ఏ రకంగా మన పిల్లలు ఇక్కడ చదువుకున్నారన్నది కూడా మనం తెలుసుకోవాలి. టీచర్స్కి, పేరెంట్స్కి, పిల్లలకి ఒక అవినాభావ సంబంధం కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందుకే అదే కారణంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇకపోతే మన నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి అండదండలతోటి, మీ అందరి అభిమానాలతోటి మరి ఎమ్మెల్యే గారైనటువంటి యనమల దివ్య గారిని మీరందరూ కూడా ఎమ్మెల్యేగా మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో మీరందరూ మన నియోజకవర్గాన్ని గెలిపించుకోవడం జరిగింది. ఆఖరికి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఓసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ ప్రతి ప్రోగ్రాంలో స్కూల్స్కి వెళ్ళడం, బెండపూడి కానీ, దొండవ కానీ, చెన్నైపాలెం కానీ, శృంగవృక్షం కానీ చాలా గ్రామాలకు వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు భోజనాలు ఎలా పెడుతున్నారు ఇవన్నీ చూడడమే కాకుండా పిల్లలతో పాటు కూడా మేడం గారు కలిసి భోజనాలు కూడా చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలను ఉపయోగించుకోవాలి. ఏ గవర్నమెంట్ అయితే మనకు ఉపయోగపడుతుంది, మనకు అనుకున్న రీతిలో చేస్తుందని విశ్వాసం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా మన మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి ఇకపోతే మేడం మీ అందరికీ తెలియాలి, మీరు అప్పుడప్పుడు విద్యార్థి మానేస్తే మా టీచర్ ఫోన్ చేస్తే మీరు రావడం కాకుండా పెద్ద స్థాయిలో గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో పేరెంట్స్ అందరికీ కూడా టీచర్స్తో, పాఠశాలతో ఇంటరాక్షన్
స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే స్కూల్లో జరుగుతున్న యాక్టివిటీస్ తెలియజేయడం కోసం మరి పేరెంట్స్ అందరినీ కూడా మాకు పాఠశాలకు ఆహ్వానించి వారందరినీ కూడా మరి విద్యార్థులతో కానీ క్లాస్ టీచర్స్తో కానీ ఒక మీకు మాకు అవినాభావ సంబంధం అలాగే ఇంటరాక్షన్ ఏర్పడాలనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. మరి మీరందరినీ కూడా 9 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. కానీ వారందరూ కూడా ఈ గ్రామంలో చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే 9, 10, 10:30, 11 అయినా కూడా పేరెంట్స్ రారు. అందువల్ల మాకు కొన్ని చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఎజెండా ప్రకారం టైమింగ్స్ ఇస్తారు, ఆ టైమింగ్ ప్రకారం మేము చేసుకోవాలి. యాక్చువల్గా మీరు 9 to 9:30 నుంచి 10 గంటల వరకు ఒక కార్యక్రమం, అలాగే అలా ప్రతి ఎజెండా ప్రకారం మేము వెళ్ళాలి. మీరు ఎప్పుడైతే త్వరగా వచ్చి ఎప్పుడైనా సరే కార్యక్రమం అయినప్పుడు పేరెంట్స్ కొంచెం చెప్పినప్పుడు వెంటనే మీరు మొదలు పెడితే మనకు కూడా కార్యక్రమాలు త్వరగా ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి విషయంలో కూడా పేరెంట్స్ సహకరించి ప్రతి సంవత్సరం కూడా మనం మెగా పీటీఎం సంవత్సరానికి 2 సార్లు నిర్వహించుకుంటున్నాం. మరి మన అందరికీ తెలుసున్న విషయమే. ఎప్పుడు తెలిసిన విషయాలైనప్పటికీ కూడా కొత్త విషయాలు మరియు ప్రభుత్వం వాళ్ళు చేపడుతున్న విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు, కొన్ని మార్పులు, విద్యాభివృద్ధి కోసం మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా కేవలం స్కూలు విద్యార్థులే కాకుండా పేరెంట్స్ని ఇంటరాక్ట్ చేయడం కోసం పేరెంట్స్ కూడా తెలియాలి విద్య ఎలా ఉంది, విద్యార్థి స్థాయి ఎలా ఉంది, అలాగే విద్యాభివృద్ధి ఎలా జరుగుతుంది, పాఠశాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా ప్రతి పేరెంట్కి తెలియాలి. తెలిస్తేనే మీరు పేరెంట్కి ఎప్పుడైతే అవగాహన ఏర్పడిందో వారందరి ద్వారా దాని ద్వారా విద్యాభివృద్ధి జరుగుతుంది. విద్యార్థులు పక్కతో పట్టకుండా ఉండడం అందరి ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలో ఎలాగైతే ఘనంగా నిర్వహించుకుంటున్నారో మరి ప్రతి పాఠశాలని వాళ్ళ యొక్క గ్రామ పెద్దలు లేదా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలోని రాష్ట్రంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మరి అలాగే మనం మన పాఠశాలలో మనకి ప్రతి దానికి ఏ కష్టం వచ్చినా సరే తల్లిలాగా తండ్రిలాగా ఆదరించే మనకి గ్రామ పెద్దలు ఇస్తే పట్టణ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ చింతనేడు అబ్బాయి గారు ఉన్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో మనం కూడా ఈ కార్యక్రమం కాదు, ఊర్లో ఏదొచ్చినా ఏ మంచి కార్యక్రమానికైనా సరే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ వచ్చే అబ్బాయి గారు కూడా మరి ఆయన ఆధ్వర్యంలో మనం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందదాయకం ఎప్పుడు కూడా.